గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు త్వరలో మినిస్టర్ల పనితీరు గురించి మార్కులు ఇస్తానని చెప్తున్నారు. దాని గురించి మనం పూర్తిగా విశ్లేషిద్దాం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మార్కులు ఇస్తున్నారు కానీ అది ఏ కేటగిరీలో అన్నది ఫస్ట్ 5లో అయితే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నిమ్మల రామనాయుడు గారు, అద్దంకి ఎమ్మెల్యే కొట్టుబడి రవి గారు అండ్ ఈ నలుగురు అయితే ఫస్ట్ 5లో మాత్రం ఉంటారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, అదే రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై అండ్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిఠాపురం నుంచి. ఈయన శాఖ మాత్రం ఎక్సలెంట్గా ఆయన చేస్తున్నారు. అలాగే సెంట్రల్ నుంచి నిధులు తేవడంలో కూడా ఆయన బాగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇంకొక వ్యక్తి నారా లోకేష్ గారు, ఆయన కూడా హెచ్ఆర్ డెవలప్మెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి శాఖలు కాబట్టి ఆయన ఉంటున్నారు. అలాగే వారానికి 2 times ప్రజా దర్బారని పెట్టి ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు. నెక్స్ట్ ఏమో ప్రజలు కూడా ఈయన దగ్గరికి రావటం, ఇవన్నీ కూడా బాగా ఎక్సలెంట్గా చేసి మంత్రులు ఈయన ఒకరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, నారా లోకేష్ గారు రాజధాని పరిధిలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన అక్కడ ఉంటున్నారు. ఆయన ఇల్లు అక్కడే, సచివాలయం అక్కడే, అన్నీ అక్కడే కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అలాగే కింజవరపు అచ్చెన్నాయుడు, ఆయన అగ్రికల్చర్, కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్, యానిమల్ అండ్ డైరీ డెవలప్మెంట్, ఫిషర్స్. ఈయన సైలెంట్ ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అండ్ ఈయన కూడా ఈయన వరకు ఎక్సలెంట్గా చేసుకుంటున్నారు. అలా కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ అంటే వైన్స్ ఇవన్నీ ఈయన కూడా మంచిగానే చేసుకుంటున్నారు. అంటే ఎక్కువగా ఈ శాఖ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నడుస్తుంది శాఖ. నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ గారు ఫుడ్ అండ్ సివిల్ అండ్ రేషన్ షాప్స్ ఉన్నాయి కదా, అది. నెక్స్ట్ ఏమో నిన్న షిప్ సీజ్ చేయడంలో కీలక పాత్ర వహించడంలో ఈయన ఎక్కువ పాత్ర ఉంది. ఆయన రేషన్ పీడిఎస్ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, దాని గురించి ఎక్కువగా ఈయనే గ్యాదర్ చేయరు. అలాగే ఈయన క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువగా రేషన్ షాప్స్కి వెళ్ళి చెకింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈయన కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. అలాగే పొంగూరు నారాయణ గారు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఈయన కూడా మున్సిపాలిటీని అద్భుతంగా చేస్తున్నారు. అలాగే రాజధాని పరిధిలో ఉన్న ఏరియాలను డెవలప్మెంట్ చేయడం కానీ, అక్కడ ఉండే చెట్లు తీసి అక్కడ ఫ్యాక్టరీలు ఒక ప్లానింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈయన కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. అలాగే వంగనపూరి అనిత గారు, పాయకరాపేట ఎమ్మెల్యే గారు, ఈయన హోమ్ మినిస్టర్ కాబట్టి 6 months నుంచి చూస్తున్నాం. ఏమి కాంట్రవర్సీలు ఏమి వెళ్ళలేదు. కానీ ఏంటంటే ఏమి చేద్దామన్నా సరే ఏదో ఇష్యూ వస్తుంది కాబట్టి ఈమె కూడా చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. కానీ ఎంత మనం పకడ్బందీగా ఉన్నా ఎక్కడ ముందుకు నేరాలు జరుగుతాయి. అది హోమ్ మినిస్టర్ మీద పెట్టడం మాత్రం కరెక్ట్గా. వెంటనే స్పందించబోతే అప్పుడు వెంటనే పోలీస్ శాఖ స్పందించింది అంటే మాత్రం హోమ్ మినిస్టర్ కరెక్ట్గానే ఉన్నట్టు. సత్యకుమార్ యాదవ్ ఈ డిపార్ట్మెంట్లో హెల్త్ మనీ లేదు కాబట్టి ఇది పెద్ద ఏం చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి. అలాగే నిమ్మల రామనాయుడు గారు, ఆయన కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. వాటర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్, పాలకొల్లు ఎమ్మెల్యే గారు, ఈయన కూడా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఫరూక్ గారు కూడా పర్లేదు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈయన కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఈయన కూడా ఎక్సలెంట్గానే చేస్తున్నారు. అలాగే పుయ్యోల్ కేశవ్ ఫైనాన్స్, మనీయే లేదు. ఇప్పుడు దాకా 60,000 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులు తెచ్చారు ఈ 6 monthsలో. ఈ పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ సంక్షేమ పథకాలు రన్ చేయడంలో కానీ, ఇవన్నీ కూడా చేయడంలో 60,000 కోట్ల అప్పులు తెచ్చారు. ప్లానింగ్ కమిటీ ఇవన్నీ కూడా ఈయనదే కాబట్టి మనీ లేదు మెయిన్. ఈయన సత్యప్రసాద్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు రేపల్లి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ రియల్ ఎస్టేటే పెద్ద బాగోలేదు.
ఇంకా ఈ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఏం చేద్దామన్నా ఓకే. అలాగే కొలుసు పార్థసారథి గారు ఈయన నూజివీడు. పార్థసారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా మినిస్టర్ అయ్యారు. ఈయన కూడా ఇప్పుడు టీడీపీలోనూ కూడా మినిస్టర్ చేస్తున్నారు. ఈయన హౌసింగ్ లోన్స్ 4,30,000 ఇవ్వడం ఇవన్నిటిలోనూ కూడా పర్లేదు, బాగానే చేస్తున్నారు. హౌసింగ్ లోన్లు 14 నుంచి 19 వరకు ఉన్న అంశంలో కొన్ని ఇస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఓకే. అలాగే బాల వీర ఆంజనేయ స్వామి సోషల్ వెల్ఫేర్ అండ్ సచివాలయం అండ్ విలేజ్ కొంపేడి, ఈయన కూడా పర్లేదు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారు ఎనర్జీ గొట్టుపాటి రవికుమార్ గారు, ఈయన ఎక్సలెంట్గానే చేస్తున్నారు. పవర్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఎనర్జీ కాబట్టి ఈయన శాఖ కూడా ఎక్సలెంట్గానే చేస్తున్నారు. అలాగే కందులు దుర్గేష్ గారు ఓకే. టూరిజం కల్చర్ ఓకే. గుమ్మడి సంధ్యారాణి గారు ఆమె శాఖ ఓకే. ఉమెన్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ఈ శాఖకి నిధులు ఏమీ లేవు. ఉన్న నిధులన్నీ సంక్షేమ పథకాలకి 2019 నుంచి 2024 వరకు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్స్ అన్నీ. నెక్స్ట్ ఏమో వెల్ఫేర్స్ కానీ అన్ని సంక్షేమ పథకాలు ఒకే దాంట్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టారు. నెక్స్ట్ ఏమో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఓకే. రోడ్డు బిల్డింగ్స్ రోడ్లు వేస్తున్నారు ఓకే. ఈ శాఖ టీజీ వెంకటేష్ గారు ఇండస్ట్రీస్ అన్న బీపీసీఎల్ వచ్చింది. నెక్స్ట్ ఏమో టెస్లా వస్తుందంట. నెక్స్ట్ ఏమో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ వస్తుందంట. గ్రీన్ ఎనర్జీ ఒకటి, ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఈయన శాఖ కూడా ఓకే. అలాగే సవితి గారు, ఈమె కూడా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, ఈమె కూడా యావరేజ్. వాజంశెట్టి సుభాష్ గారు ఈయన శాఖలో అంతగా ఏమీ లేదు అంటనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈయన శాఖలో ఎక్కువగా పనిచేస్తున్నట్టు ఎవరో చెప్పట్లేదు. అలాగే శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, ఈయన ఓకే పర్లేదు బాగానే చేస్తున్నారు. అలాగే ఈ రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ గారు చూసారా ఏమన్నారు అప్పుడు పోలీసుల్ని. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మనీ లేదు. ఈయన ఏదో శాఖ ఓకే పర్లేదు. ఈ శాఖలన్నింటిలోనూ కూడా బాగా ఎక్సలెంట్గా చేస్తున్న శాఖలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు, పొంగూరు నారాయణ గారు, అనిత గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు, అలాగే ఆనం రామనాయుడు గారు, పిఎల్ కేశ్ గారు, అనగాన సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు, అలాగే గొట్టుపాటి రవికుమార్ గారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు.